Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. ఈ వీడియోలో మనము ఈ మధ్య కాలంలో చూసే సమస్య అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ మూలంగా ఓన్లీ ఫీమేల్స్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుందా కూడా తెలుసుకుందాం. జనరల్లీ న్యాచురల్గా సైకిల్ మంత్లీ అనేది ఓవులేషన్ అంటారు. ఎగ్ రిలీజ్ అవ్వడం, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడం అనేది మన బాడీలో న్యాచురల్గా అవుతుంది. కానీ ఈ పీసీఓడి ఉన్న పేషెంట్స్కి ఏమవుతుంది అంటే వాళ్ళకి అసలు ఎగ్ అనేది పెరగకపోవడం మూలంగా వాళ్ళకి పీరియడ్కి మధ్య సైకిల్లో ఏంటి అంటే ఓవులేషన్, ఎగ్ రిలీజ్ అనేది కాదు. సో వీళ్ళకి కాకపోవడం మూలంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం మూలంగా పీరియడ్ అనేవి 2 to 3 monthsకి, కొంతమందికి మినిమం మెడిసిన్స్ లేకపోతే పీరియడ్స్ అనేవి రావన్నమాట. సో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో ఇది ఆడపిల్లలకి సుమారుగా 14-15 వయసు వాళ్ళ నుంచే మొదలవుతూ ఉంటుందన్నమాట. కానీ ఎవరు దీన్ని గుర్తించాలి? పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు మీకు ఇర్రెగ్యులర్గా సైకిల్స్ ఉన్నాయి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్తో ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే రాదు. ఓన్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేస్తే వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ పీసీఓడి అలాగే వదిలేయచ్చా? ఒక 6 months పీరియడ్ రావడం లేదు మేడం, మాకు అదైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్తుంటారు. దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? ఎప్పుడైనా సరే గర్భసంచిలో బ్లీడింగ్ మంత్లీ రావడం అనేది ఇంపార్టెంట్. సో పీరియడ్ అనేవి రెగ్యులర్గా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యుట్రస్ లోపల లేయర్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. విపరీతంగా పెరిగిపోయిన తర్వాత వీళ్ళకి చిన్న వయసులోనే ఆ గర్భసంచి పొరలో అనేది అబ్నార్మాలిటీస్, మార్పులు అనేవి మొదలయ్యి ఏజ్ పెరిగే కొద్దీ ఏంటి అంటే అది క్యాన్సర్గా మారే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఒట్టి పీసీఓడియే కదా, రెగ్యులర్గానే సైకిల్స్ వస్తున్నాయి కదా అని అలా వదిలేయడానికి లేదు. సో ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకోపోయినా ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మెయిన్లీ మీరు గమనించుకోవాల్సింది రెగ్యులర్ గా సైకిల్స్ వస్తున్నాయా లేదా. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఆడపిల్లలకి గమనించినట్టయితే ఫేషియల్ హెయిర్ అబ్నార్మల్, చిన్న గడ్డంలో ఫేషియల్ హెయిర్స్, మీసం లాగా ఫేషియల్ హెయిర్స్ రావడము, లేదా పింపుల్స్, విపరీతమైన పింపుల్స్, హెయిర్ లాస్ అనమాట. ఓకేనా, వీటన్నిటికీ కూడా ఏంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ తో మనకి యాడ్ అవుతుంది అనుకోండి, అంటే ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది వీళ్ళకి అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే ఏంటి అంటే కొంతమందికి ఏంటి అంటే మనం రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కనిపించేస్తుంది. కానీ కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కనిపించదు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనిపించకపోయినా పీసీఓడియా మేడం అంటే కొన్నిసార్లు మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి స్కాన్ చూసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది కనిపించినట్లయితే మాత్రం మనం పీసీఓడి పేషెంట్స్ కి ముందే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళకి ఎటువంటి రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో పెళ్లి కాలేదు, పీసీఓడి ఐడెంటిఫై అయింది, ఏం చేస్తాం? వీళ్ళకి ఏంటంటే మంత్లీ రెగ్యులర్ సైకిల్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి చక్కగా వాళ్ళకి బ్లీడింగ్ అయ్యేలాగా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా ప్లాన్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది చక్కగా కరెక్ట్ అవుతుంది. సో దాని మూలంగా చక్కగా వాళ్ళకి కొన్ని రోజులు అయ్యాక రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో ఏంటి అంటే 10th class పిల్లల్ని భయంకరంగా కూర్చోబెట్టేసి ఎగ్జామ్స్ అని చెప్పేసి స్ట్రెస్ రిలేటెడ్, ఇంకా వాళ్ళకి ఎక్సర్సైజ్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ఏమి ఉండకపోవడం మూలంగా ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతున్నారు. సో వెయిట్ గెయిన్ అవ్వడం మూలంగా ఏమవుతుంది, ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి వీళ్ళకి వచ్చేస్తున్నాయి అనమాట. సో చిన్నప్పటి నుంచే కొన్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎన్కల్కేట్ చేయాల్సి ఉంటుంది. టెన్నిస్ ఆడించడము, లేదు స్విమ్మింగ్, అట్లాంటి యాక్టివిటీస్ లో వాళ్ళు వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ కాకపోవడం మూలంగా మంచిగా ఉంటుంది అన్నమాట. హెల్తీ లైఫ్ స్టైల్స్ అనేవి చేసుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ పీసీఓడి వచ్చేసింది, ఎలాగా డైట్ మోడిఫికేషన్స్, ప్రోటీన్ ఎక్కువ తీసుకుని కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడము, ఏదో ఒక ఎక్సర్సైజ్ మన బాడీలో సూర్య నమస్కారాలు కానీ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా ఏంటి అంటే ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి మెడిసిన్స్ తో పాటు మనం ఇది చేయడం ద్వారా తొందరగా కరెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వ్యూవర్స్.